అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాదాపు తెలంగాణ రాదు అని, తెలంగాణగా సాధ్యం కాదు అని చెప్పి అందరూ ఒక నిరాశ నిస్పోలేకపోతున్న సమయంలో, ఎందుకంటే 2008-2009 ఎలక్షన్లో పార్టీ ఓడిపోవడంతో ఇక తెలంగాణ అనేది వస్తుందా రాదా అనే ఒక చాలా మీమాంసలో కాదు, ఒక డిప్రెషన్లో ఎవరైతే తెలంగాణ రావాలని కోరుకుంటారో ఆ సమయంలో దీక్ష మొదలుపెట్టిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్, మన అప్పటి నాయకుడు కేసీఆర్ గారు. ఇంతకుముందు దేవప్రసాద్ చెప్పినప్పుడు దీక్ష పెట్టే ముందు చాలా మంది కూడా ఆందోళనకు గురయ్యారు. ఈ వయసులో దీక్ష చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఒకవైపు అయితే, ఇంకా వేరే ప్రతిపక్ష వాళ్ళేమో చేయడు, మధ్యలో వదిలేశాడు, తెలంగాణ మళ్ళా ఆనందం చేశాడు అని చెప్పి వాళ్ళు ఒకవైపు. ఇటువంటి ఒక ప్రతికూలమైన పరిస్థితుల మధ్య అప్పుడే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినాడు, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ సమయంలో ఒక ఆశ అనేది తెలంగాణ ప్రజలకు వచ్చిందంటే కేసీఆర్ దీక్షతోనే వచ్చింది అనేది ఒక నిర్వివాదాంశం. ఆ రోజు నాకు ముందు రోజు పోయే ముందు రోజు, ఎందుకంటే కేసీఆర్ గారికి ఎంత ముందు చూపు ఉంటుందనేది, తాను చచ్చిపోయినా సరే కానీ తెలంగాణ వస్తుంది అనేది ఒక దృఢమైన సంకల్పంతో అప్పటికే ఉన్నాడు కేసీఆర్ గారు. దీక్ష మొదలుపెట్టింది 99 అయితే 28 రోజు జర్నలిస్టుల ఫోరం అందరిని పిలిపించి అల్లనారాయణ గారిని, మిమ్మల్ని, చాలా మందిని ఓ దగ్గర పార్టీ ఆఫీస్లోనే కూర్చొని మాట్లాడి భోజనం చేసిన తర్వాత సార్ ఒకటే మాట చెప్పాడు, నేను దీక్షకు పోతున్నా, ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వస్తా, తెలంగాణ వస్తుంది అని చెప్పి ఆలోచన చెప్పాడు. కానీ చాలా మందికి జర్నలిస్టులకు ఎక్కుంటుంది, సార్ చెప్తున్నాడు అవుతుందా, అంత ఈజీగా అవుతుందా, ఈ దీక్షతోనే అవుతుందా అనేది చాలా మంది మామూలుగా గుసోసులు అంటున్నాం పరిస్థితుడే. దీక్ష ఎట్లా ఉంటుంది, ఏది ఏ కథ అనేది అట్లా ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని సెక్షన్లను, ఉద్యోగులను, విద్యార్థులను, సాంస్కృతిక రంగంగా అన్ని రంగాల వాళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసుకొని దీక్ష మొదలుపెట్టిన తర్వాత అందరూ కూడా కేసీఆర్ వెనకాల ర్యాలీ అయింది. కేసీఆర్తో రాదు, కేసీఆర్తో సాధ్యం కాదు అని అన్న వాళ్ళు కూడా కేసీఆర్ దీక్షకు మద్దతుగా తీసుకొచ్చి వాళ్ళు కూడా ఉద్యమం చేయడం మొదలుపెట్టారు. ఓడిలో పిల్లలు కూడా కేసీఆర్ గారికి మద్దతుగా ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఇట్లా మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదాకా దీక్ష చేసే వ్యక్తి మహానుభావుడు మన కేసీఆర్ గారు అనే విషయాన్ని ఈ ప్రపంచంలో ఉన్న జాగ్రత్త తెలంగాణ అందరికీ తెలిసింది కనుక మనందరూ కూడా, ఎందుకంటే ఇవన్నీ తెలిసే విషయాలు, కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఈ దీక్షా దివస్ మనం జరుపుకుంటున్నామంటే మరి రాబోయే తరాలకి, ముందు తరాలకి ఈ తెలంగాణ ఏ రకంగా సాధించుకున్నాం, ఎన్ని అవమానాలు పడ్డాం, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం, మరి ఎన్నో రాష్ట్రాలు, జాతీయ రహదారుల దిగ్బంధాలు, ఎన్నో రాజీనామాలు, చివరికి నేను తెలంగాణ వచ్చులో లేదా కేసీఆర్ చర్చలో, మరి అదేవిధంగా తెలంగాణ వచ్చే వరకు నేను ఢిల్లీ నుంచి ఈ రాష్ట్రం గడ్డ మీద అడుగు పెట్టానంటే తెలంగాణ రావాల్సిందే, అంతవరకు రానని చెప్పి చెప్పడం కానీ, ఎన్నో రకాల పోరాటాలు చేసిన తర్వాత తెలంగాణ మనం సాధించుకున్నాం. మరి సాధించుకున్న తెలంగాణ ఈరోజు ఏ రకంగా ఉన్నది, తెలంగాణ వచ్చిన తర్వాత 9-10 ఏళ్ళు సుపరిపాలన ఎంత బాగున్నది. ఈ రాష్ట్రమే కాకుండా మరి దేశం మొత్తం గర్వపడేటట్టుగా, ప్రపంచ దేశాలు మెచ్చుకునేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం కానీ అన్ని వర్గాలు చాలా సంతోషంగా ఉండే. మరి నా తెలంగాణ కోటి రత్నాల మీద అని పెద్దలు ఏదైతే చెప్తున్నారో మరి ఆ రకంగా
అన్ని రంగాల్లో బాగుపడేటట్టుగా మనం చేసుకున్నాం. మరి ఈ తెలంగాణ రాకముందు 69 ఉద్యమంలో మరి మన జిల్లా సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ మరి నా సదాశివపేటలో కూడా 69 ఉద్యమంలో సారా కృష్ణ, భీమన్పల్లి శంకర్ ఇద్దరు కూడా పోలీస్ కార్మికుల్లో మరి అసలు వాసిన సంగతి మనందరికీ తెలుసు. మరి ఎన్ని త్యాగాల ఫలితమే ఈరోజు తెలంగాణ ఈరోజు ఈ పరిపాలన ఎన్ని అబద్ధాలతో ఎంత అబద్ధాలతో తెలంగాణ ఈరోజు పరిపాలిస్తున్నారు అన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. ఏదేమైనా మనం బీఆర్ఎస్ పార్టీ తరఫున రాబోయే రోజుల్లో మనందరం కూడా సైనికుల్లాగా పనిచేసి మళ్ళా ఈ 10 ఏళ్ల పూర్వవైభవం మనం సాధించుకునే వరకు ఈ తెలంగాణ కోసం తెలంగాణలో అందరూ బాగుండాలనే దానికి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మరి మొట్టమొదట రాజేంద్ర గారు, మామిళ్ళ రాజేంద్ర గారు వారు మాట్లాడితే కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.